మినిట్ ఈ 15 మినిట్ అంటే ఏందో అర్థమైంది కదా. ఒకప్పుడు ఒక ఎంఐఎం మూర్ఖుడు మన దేవీ దేవతలను కించపరుచుకుంటూ 15 మినిట్ ఈ పోలీసు వాళ్ళు పక్కకు జరగండి, హిందూ సమాజాన్ని ఏం చేస్తానో చేసి చూపిస్తా అని చెప్పి ఆ రోజు రెచ్చగొట్టే మాటలు మాట్లాడిండు. ఆ ఎంఐఎం మూర్ఖుడిని ఆదర్శంగా తీసుకొని ఈడెవడో కొత్తగా వచ్చిండు. ఈడు 15 మినిట్ అంట. ఏం చేస్తావురా 15 మినిట్లో నాకు అర్థమైతలే. ఆడేం చేయాలి, ఆడేం పీకలే. ఇప్పుడు ఈడొచ్చి ఏం చేస్తాడంటే నాకు అర్థమైతలేదు. రెచ్చగొట్టే మాటలు అంటే మన హిందూ సమాజాన్ని కించపరుచుకుంటూ మాటలు మాట్లాడుతున్నాడు ఈడు సల్మాన్ ఖాన్. ఈడెవడు జూబ్లీ హిల్స్ లో ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఒకప్పుడు టికెట్ అడిగిండు, టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా ప్రచారం చేసిండు. నిన్నగాక మొన్నాడు నామినేషన్ వేస్తే నామినేషన్ లో కూడా తప్పేసిండంటే అది రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయితే ఈ యొక్క సల్మాన్ అనే మూర్ఖుడిని ఇగో ఈ కొత్తగా చదువుకున్న మూర్ఖుడు తీసుకున్నాడు. ఏమైపోయి కేటీఆర్ బుద్ధి చదువేడికి పోయింది, బుద్ధేడికి పోయింది, తెలివేడికి పోయింది. సూటు బూట్ వేసుకొని లండన్ లో తిరుగుతాడు. డెవలప్మెంట్ అంటే నేను అది చేస్తాను, నేను ఇది చేస్తా, తోపు అని మాట్లాడతాను. ఇవేనా నీ తోపుగిరిన మాటలు? నాకు అర్థం కాదు. ఎవడో ఈ మూర్ఖుడు 15 మినిట్ ఇస్తే హిందువులను కించపరుస్తాన్ని మాటలు మాట్లాడినోడు, హేట్రెడ్ మాట్లాడినోడు. వీడి మీదనంట మైనర్ బాలిక పైన రేప్ కేసులు ఉన్నాయి. దొంగ, కబ్జాకోరు, వీడు రౌడీజం చేసేటోడు. ఇట్లాంటోని బీఆర్ఎస్ పార్టీలా కలుపుకొని ఏం సమాజానికి ఏం నేర్పాలనుకుంటున్నావు అంటే మీకు కావాల్సింది ఒక ముస్లిం ఓట్లు మాత్రమే, హిందూ సమాజం ఓట్లు మీకు వద్దని చెప్పి మీరు చెప్పాలనుకుంటున్నారా? జూబ్లీ హిల్స్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, పేరుకు మాత్రం హిందూ గొప్ప గొప్ప పూజలు చేస్తాం, మేము డెవలప్మెంట్ గురించి మాట్లాడతామని అనేటోళ్ళు ఇట్లాంటి రౌడీలను పార్టీలో చేర్చుకొని ఏం సమాజానికి ఎట్లాంటి మాటలు చెప్పాలనుకుంటున్నారో మీరే గ్రహించండి.